ప్రధానమంత్రి మోడీ గారిని చంపడానికి మలేషియాలో కుట్ర జరిగిందా? చైనాలో ఆగస్టు 31వ తేదీ జరిగిన SCO సమావేశంలో ఇదే ఇయర్లో మొదటిసారి మోడీ గారిని చంపడానికి టెరెన్స్ జాక్సన్ కుట్ర చేశాడు అనే వీడియో ఆల్రెడీ మొన్న చేశా. ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి చెప్పబోతున్నా. యాక్చువల్లీ ఈ వీడియోలో గూఢచర్య యుద్ధం గురించి మాట్లాడాలి. డిస్క్లైమర్ ఏంటి అంటే, ఈ వీడియోలో నేను చూపించే కొన్ని విషయాలకు ప్రూఫ్స్ లేవు, బట్ డాట్స్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్టోబర్ 23వ తేదీన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఢాకాలో షెరటన్ హోటల్లో పాకిస్తాన్ యొక్క ISI ఏజెంట్ ను చంపేశారు. ఈ ISI ఏజెంట్ యాక్చువల్లీ మోడీ గారిని ఈ రోజు మలేషియాలో చంపడానికి ప్లాన్ చేశాడు. భారత్ యొక్క గూఢచర్య సంస్థ మోడీ గారి ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పినందుకే మోడీ గారు ఆసియాన్ సమావేశానికి వెళ్ళలేదు అనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ పాక్ ISI ఏజెంట్ ఢాకాలో ఏం చేస్తున్నాడు? సడన్ గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ షంషేద్ మిర్జా 6 మందితో కూడిన బృందంతో ఢాకా ఎందుకు చేరుకున్నాడు? మిర్జా ఈ రోజు లేదా రేపు చికెన్ నెక్ వద్దకు వెళ్ళనున్నాడు. గేమ్ చాలా డీప్ గా డార్క్ గా ఉంటుంది. ఢాకాలో భారతదేశ నాయకుల్ని చంపడానికి లేదా భారతదేశంలో గొడవలు రేపడానికి, భారతీయుల డెమోక్రసీపై నమ్మకాన్ని చంపడానికి, లాల్ బహదూర్ శాస్త్రి తరహాలో మోడీ గారిని నిద్రలోనే లేపేయడానికి CIA ISI ఎంచుకున్న కొత్త అడ్డా పేరు ఢాకా. ఢాకాలోనే ఎందుకు ప్లానింగ్ జరుగుతోంది అంటే, వై ఢాకా అంటే, వచ్చే ఏప్రిల్ 2026 కల్లా ఇంటరిమ్ చీఫ్ అడ్వైజర్ డీప్ స్టేట్ ఏజెంట్ మొహమ్మద్ యూనిస్ అక్కడ ఎన్నికలను నిర్వహించి బంగ్లాదేశ్ ను వదిలి వెళ్ళిపోవాలి. ఈ మనిషి ఎన్నికలు నిర్వహించలేదు అంటే అక్కడి స్టూడెంట్స్ యూనిస్ పై తిరగబడతారు. యూనిస్ ను చంపేసినా చంపేయగలరు. సో టైం లేదు, సమయం లేదు. ఏది చేసినా ఈ జనవరి లేదా ఫిబ్రవరి లోపలే చేసేయాలి. కాబట్టి CIA అండ్ ISI తమ యొక్క మూవ్మెంట్స్ ను, ఆపరేషన్స్ ను వేగవంతం చేశారు. దట్స్ వై రానున్న రోజుల్లో కూడా ఎన్నో అనుమానాస్పద హత్యల గురించి మీరు వినబోతున్నారు. బికాస్ దిస్ ఈజ్ అన్ స్పై వార్. CIA అండ్ ISI యొక్క హై వాల్యూ టార్గెట్ మోడీ గారు. సెకండ్ హై వాల్యూ టార్గెట్ చికెన్ నెక్ ను కట్ చేయడం. థర్డ్, భారతదేశంలో బంగ్లాదేశ్, నేపాల్ తరహాలో ప్రొటెస్ట్ ను రేపడం లేదా జెన్జీ లాంటి ప్రొటెస్ట్ ను ఫ్యూల్ చేయడం. నిప్పు లేకుండా పొగరాదు. చైన్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే డెఫినెట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాన్స్పిరసీ థీరీస్ లో కొన్ని నిజాలు ఉన్నట్లే అనిపిస్తున్నాయి. ఇక్కడ మనం అన్నిట్లో పాస్ అయ్యామా అంటే లేదు. అక్టోబర్ 23వ తేదీన ఢాకాలో ISI ఏజెంట్ ను చంపేశాం. బట్ అక్టోబర్ 22వ తేదీన బ్రహ్మోస్ ప్రాజెక్ట్ లో DRDOలో పనిచేసే ఆకాష్ దీప్ అనబడే ఒక కీ సైంటిస్ట్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈయన సడన్ గా చనిపోయాడు. మన సైంటిస్టులను, ఇంజనీర్స్ ను కాపాడుకోవడంలో మనం ఫెయిల్ అయ్యాం. ఆకాష్ దీప్ బ్రహ్మోస్ ప్రాజెక్ట్ లో కీ సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. నౌ హీఈస్ నో మోర్. ఈ బ్రహ్మోస్ ఇంజనీర్ ను ISI ఏజెంట్స్ చంపేశారు అనే వార్తలు, కాన్స్పిరసీ థీరీస్ బయటకు వస్తున్నాయి. CIA ఎందుకు ఇండియానే టార్గెట్ చేసింది అంటే, ప్రస్తుతం అమెరికా అండ్ చైనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది, ట్రేడ్ వార్ జరుగుతోంది. రేర్ అర్త్స్ యొక్క సింహాసనంలో ఎవరు కూర్చోవాలి అనే దాని మీద యుద్ధం జరుగుతోంది. సూపర్ పవర్ చైర్ లో ఎవరు కూర్చోవాలి అనే పంచాయతీ నడుస్తోంది. సౌత్ ఈస్ట్ దేశాలు చైనాకు దగ్గరవడం అమెరికాకు ఇష్టం లేదు. ఏప్రిల్ 2022లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాతో చాలా దగ్గరైపోయాడు. CPEC ప్రాజెక్టులో కలిసి పనిచేశాడు. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇమ్రాన్ ఖాన్ న్యూట్రల్ స్టెన్స్ తీసుకున్నాడు. ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీను అవలంబించాడు. యుద్ధానికి ఒక్కరోజు ముందు వ్లాదిమిర్ పుతిన్ ను కూడా కలిశాడు. ఇక్కడ అమెరికా ఈగో హట్ అయింది. మేము IMF ద్వారా డబ్బులు ఇస్తే బ్రతికే డాష్వి, నువ్వు స్వతంత్ర దౌత్య నీతిని పాటిస్తావా అని చెప్పి అమెరికన్ డిప్లొమాట్ డొనాల్డ్ లూను పాక్ లోపల రంగంలో దింపారు. ఫస్ట్ పాకిస్తాన్ కు IMF ద్వారా వచ్చే లోన్స్ ను కట్ చేశారు. డబ్బులు లేక పాకిస్తాన్ లో వస్తువుల ధరలు పెరిగాయి. ఆకలితో ఉద్యమాలు పుడతాయి. పాక్ లో కూడా ఉద్యమాలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా అన్ని చోట్ల ప్రొటెస్టులు ఊపందుకున్నాయి. డొనాల్డ్ లు పాక్ అపోజిషన్ పార్టీ అయిన షెహబాజ్ షరీఫ్ అండ్ నవాజ్ షరీఫ్ ను లండన్ లో కలిశాడు. రెబల్స్ కు ఫండింగ్ చేశాడు, డబ్బులు పంపు చేశాడు. పాకిస్తాన్ లో నో కాన్ఫిడెన్స్ మోషన్ ను తీసుకొచ్చాడు. పాకిస్తాన్ లో టోటల్ గా 342 సీట్స్ ఉంటాయి. 172 సీట్స్ ఉంటే ప్రభుత్వాన్ని స్థాపించగలరు. ఇయర్ 2022లో ఇమ్రాన్ ఖాన్ దగ్గర 172 సీట్స్ ఉంటే అపోజిషన్ దగ్గర 170 సీట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈక్వల్ గా సీట్స్ ఉన్నాయి. కాబట్టే ఎంపీలను కొనేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దగ్గర మెజారిటీ లేదు అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె నుండి దింపి షెహబాజ్ షరీఫ్ ను PM ను చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను చంపేయాలి, బట్ దే స్పేర్డ్ హిమ్. ఫస్ట్ పాకిస్తాన్ లో చాలా ఈజీగా కూ చేశారు. USA కు బంగ్లాదేశ్ ఒక మ్యారిటైమ్ యాక్సెస్ కావాలి, అంటే బే ఆఫ్ బెంగాల్ దగ్గర నావల్ బేసెస్ కావాలి. సెయింట్ మార్టిన్ దీవులు కావాలి. బంగ్లాదేశ్, చైనా అండ్ ఇండియాకు మధ్యలో స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ లో అమెరికా యొక్క పప్పెట్ లీడర్షిప్ ఉండాలి. షేక్ హసీనాను పప్పెట్ చేయాలి అనుకున్నారు.
బట్ హసీనా చైనాతో ఎంగేజ్ అయింది, చైనాతో అప్పులు తీసుకుంది, చైనీస్ కంపెనీస్ బంగ్లాదేశ్లో ఓడరేవులు పవర్ ప్రాజెక్ట్స్ కట్టారు. బంగ్లాదేశ్ BRIలో జాయిన్ అయింది. ఎవరైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యారు అంటే వాషింగ్టన్ లో వేడి పుడుతుంది. హసీనా సెయింట్ మార్టిన్ దీవిని ఇవ్వను అనేసరికి రొనాల్డోను మళ్ళీ బంగ్లాదేశ్ లో వదిలేశారు. బంగ్లాదేశ్ సిచ్యువేషన్ పాకిస్తాన్ లాగా కాదు. బంగ్లాదేశ్ లో 70% MP సీట్స్ షేక్ హసీనా పార్టీ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ నో కాన్ఫిడెన్స్ మోషన్ ను చేయలేరు. డొనాల్డ్ ఏం చేశాడు? ఖలీదా జియాను కలిశాడు, స్టూడెంట్ లీడర్స్ ను సంఘటితం చేశాడు, డబ్బులు ఫండింగ్ చేశాడు, పంప్ చేశాడు. మీరు చూసుకోండి, ఇండియాలో కూర్చున్న కొంతమంది పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా స్టూడెంట్ లీడర్స్ కు సపోర్ట్ చేస్తూ షేక్ హసీనా ఒక రాక్షసి, మొహమ్మద్ యూనిస్ చాలా మంచోడు అన్నట్లు ఎన్నో వీడియోస్ చేశారు. మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళాయి. బంగ్లాదేశీ ప్రజలకు హిందీ వస్తుంది కాబట్టి వీళ్ళు హిందీ వీడియోస్, మన వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ప్రొటెస్ట్ చేశారు, షేక్ హసీనాను గెంటేశారు. హసీనాను భారత్ ఆదరించింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మనం ఎవరితో పెట్టుకుంటున్నామని. డీప్ స్టేట్ పప్పెట్, బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ యొక్క స్నేహితుడు, అమెరికన్ డెమోక్రటిక్ పార్టీకు చాలా కావాల్సిన మొహమ్మద్ యూనిస్ ను కూర్చోబెట్టారు. పాక్ లో షేబాజ్ షరీఫ్ ఒక పప్పెట్, బంగ్లాదేశ్ లో యూనిస్ ఒక పప్పెట్, ఇండియాలో కూడా ఒక పప్పెట్ ను కూర్చోపెట్టాలి అని చూశారు. యాక్చువల్లీ యూనిస్ జనవరి 2025 లోపు బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించి వెళ్లిపోవాలి. కానీ యూనిస్ను కావాలనే బంగ్లాదేశ్లో ఉంచారు. ఎన్నికలను ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. ఇండియాలో కూ చేయడానికి లేదా ఇండియాలో అల్లర్లు లేపడానికి ఢాకాను అడ్డాగా మార్చుకున్నారు. యూనిస్ అనే వ్యక్తి అన్అఫీషియల్ లీడర్. ఢాకాలో ఏమి జరిగినా ఎవడు పట్టించుకోడు కాబట్టే యూనిస్ను అక్కడే ఉంచారు అన్నమాట. నెక్స్ట్ ఇండియాలో కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావాలి అనే ప్లానింగ్ జరిగింది. మోడీ రష్యాకు దగ్గరవుతున్నారు. మోడీ గారు ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీను అవలంబిస్తున్నారు. బ్రిక్స్ ద్వారా మల్టీ లాటరల్ కరెన్సీతో వ్యాపారం చేస్తున్నారు. డాలర్స్తో కాకుండా రూబల్తో ఆయిల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇండియాలో ఒకవేళ నితీష్ కుమార్ పార్టీ, కూటమి పార్టీలు తప్పుకుంటే, కొంతమంది ఎంపీలను కొనేస్తే లేదా ఇండియాలో అల్లర్లు చేయిస్తే, ప్రొటెస్టులు చేయిస్తే నో కాన్ఫిడెన్స్ మోషన్ను పెట్టొచ్చు. లేదా బంగ్లాదేశ్ తరహాలో జెన్జీ లేదా స్టూడెంట్ ప్రొటెస్ట్, ఫార్మర్ ప్రొటెస్ట్ను చేయడానికి ప్లానింగ్ జరిగింది. అమెరికాకు ఇండియా ఎందుకు కావాలి అంటే చైనాను ఢీ కొట్టడానికి ఇండియాలో USA చెప్పినట్లు వినే ఒక పప్పెట్ నాయకత్వం కావాలి. ఇండియాలో అమెరికన్ అగ్రికల్చర్ కంపెనీస్ యొక్క ప్రోడక్ట్స్ పై టారిఫ్ వేయని నాయకులు, అమెరికన్ నేవల్ బేసెస్ కు భారతదేశ భూభాగాన్ని ఇచ్చే నాయకులు, అమెరికా యొక్క F-35 వంటి ఫైటర్ జెట్స్ ను కొనే నాయకులు కావాలి. అమెరికన్ రాష్ట్రపతి సీజ్ఫైర్ నేనే చేశా అంటే ఎస్ సార్ జీ హజూర్ అని చెప్పి అమెరికాకు క్రెడిట్ ఇచ్చే నాయకుడు వీళ్లకు కావాలి. మోడీను గద్దె నుండి దింపడానికి ఇంతకు ముందే ప్లానింగ్ జరిగింది. యాక్చువల్లీ షేక్ హసీనా కంటే ముందు ఇండియాలోనే వీళ్ళు కూ ప్రాజెక్ట్ చేయాలి. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. జనవరి 2024లో ఇండియన్ ఫార్మర్ ప్రొటెస్ట్ చేసే పెద్ద పెద్ద లీడర్స్ ను న్యూఢిల్లీలో ఉన్న USA ఎంబసీ ఆహ్వానించింది. వాళ్ళతో చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎప్పుడైతే ఇండియా రష్యా చైనాతో దగ్గరవ్వడం మొదలుపెట్టిందో మళ్ళీ ఇండియాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి పనులు వేగవంతం చేశారు. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, ఫిలిప్పీన్స్ ఇలా అన్ని దేశాల్లో తమ యొక్క దబాయింపును పెంచుకోవడానికి, అన్ని దేశాల్లో తమ మాట వినే నాయకుల్ని ఉంచుకోవడానికే USA ఇలాంటి ప్లాటింగ్ చేస్తోంది. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీస్ దగ్గరకు వస్తే USA స్పెషల్ ఫోర్సెస్ లో కమాండర్ గా 20 ఏళ్లు పనిచేసిన టెరెన్స్ జాక్సన్ ఢాకాలో గత 4 నెలల నుండి వచ్చి వెళ్తున్నాడు. ఆగస్టు 31 రోజు SCO సమావేశంలో చైనా లోపల PM మోడీ గారిని చంపి, మోడీ గారిని చైనానే చంపేసింది అనే వార్తలు తీసుకొచ్చి ఇండియా చైనా మధ్య యుద్ధాన్ని లేదా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని రేపి రష్యా ఇండియా చైనా బ్లాక్ను దెబ్బతీసి బ్రిక్స్ను వీక్ చేయడానికి చాలా పెద్ద ప్లానింగ్ జాక్సన్ చేశాడు. రష్యా పుతిన్ ఇచ్చిన టిప్ ఆఫ్ తో జాక్సన్ను ఢాకాలో చంపేసింది. జాక్సన్ డెడ్ బాడీకు పోస్ట్ మార్టం అటాప్సీ కూడా చేయలేదు. ఆగస్టు 31వ రోజు చైనాలో మోడీ గారిని చంపబోతున్నారు అని తెలిసి పుటిన్ తన కారులో 45 మినిట్స్ మోడీ గారిని కలిశారు. సీక్రెట్ డీటెయిల్స్ ఎన్నో చెప్పినట్లు సమాచారం. ఈవెన్ CIA పుతిన్ను చంపడానికి కూడా ఎన్నోసార్లు ప్లాన్ చేసింది. పుతిన్ తినే తిండిలో కూడా విషాన్ని కలిపారు. పుతిన్ KGBలో పనిచేశాడు. తన నీడనే పుతిన్ నమ్మడు. పుతిన్ 45 నిమిషాలు మోడీ గారికి CIA ISI యొక్క ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండవచ్చు. ఫ్రెండ్స్, మీరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు. SCO సమావేశంలో CIA ఏజెంట్స్ ఉన్నారు అనేది కన్ఫామ్గా నేను చెప్పగలను. ఎలా చెప్పగలను అంటే మీరు చూసుకోండి. SCO సమావేశంలో నార్త్ కొరియన్ లీడర్ కిమ్ జాంగ్ ఉన్ కూర్చున్న చైర్ను తుడిచారు. కిమ్ చేయి పెట్టిన అన్ని వస్తువులను తుడిచారు. ఈ ఆర్టికల్స్ ఒకసారి చూడండి. ద స్టాఫ్ అకంపెనీయింగ్ కిమ్ జాంగ్ ఉన్ క్లీన్డ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ కిమ్ అని క్లియర్గా రాశారు. దిస్ మీన్స్ SCO సమావేశంలో CIA ఏజెంట్స్ మోడీ, పుతిన్, షీ, కిమ్ ఇలా అందరి మూమెంట్స్ను అబ్జర్వ్ చేస్తున్నారు.
పెద్ద పెద్ద నాయకుల ట్రేసెస్ను DNA శాంపుల్స్ను కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మోడీ గారి ప్రాణాలకు ముప్పు ఉంది అని తెలిసే ఈయన విదేశాలకు వెళ్ళడం లేదు. మోడీ గారు పుటిన్ కారులో దాదాపు 45 నిమిషాలు మాట్లాడిన వెంటనే తర్వాత ఎటువంటి మీటింగ్స్ పెట్టుకోకుండా ఇండియాకు వచ్చేసారు. ఈ 45 మినిట్స్ పుటిన్ టారిఫ్ గురించో లేదా ఆర్థిక వ్యవస్థను ఎలా మెరుగుపరుచుకోవాలి అని మాట్లాడి ఉండడు. పుతిన్ మోడీ గారితో మేబీ మీరు వేరే దేశాలను పర్యటించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ DNAను ట్రేస్ చేస్తారు, ట్రాక్ చేయగలరు, మీ ఫుడ్లో విషాన్ని కలపగలరు, నిద్రలోనే మిమ్మల్ని చంపగలరు, ఢాకాలో ISI CIA కలిసి చాలా పెద్ద ప్లానింగ్ చేస్తోంది అని చెప్పి ఉంటారు. కట్ చేస్తే అదే రోజు వెస్టిన్ హోటల్లో జాక్సన్ను చంపేశారు. అక్టోబర్ 23వ తేదీన ISI ఏజెంట్ను అదే ఢాకాలోని షెరటన్ హోటల్లో చంపేశారు. ఈ ఇద్దరు గత 6 నెలల నుండి మోడీ గారినే ప్రైమరీ టార్గెట్గా పెట్టి చంపడానికి ప్లానింగ్ చేస్తున్నారు అనే కాన్స్పిరసీ థియరీస్ ఎన్నో ఉన్నాయి. అడిషనల్ సేఫ్టీ కోసం మోడీ గారు మలేషియా ట్రిప్ను కూడా క్యాన్సిల్ చేశారు. ఈ ఢాకాలో గూఢచర్య యుద్ధం జరుగుతోంది. ఢాకాలో అక్టోబర్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో ఈవెంట్స్ జరిగాయి. అక్టోబర్ 5th నుండి అక్టోబర్ 10th మధ్యకాలంలో బంగ్లాదేశ్ యొక్క 2 గార్మెంట్ ఫ్యాక్టరీస్పై అగ్గి రాజుకుంది. అక్టోబర్ 9th రోజున ఢాకా ఎయిర్పోర్ట్ తగలెడిపోయింది. ఈ దాడులను చేసి ఉండవచ్చు అనే అనుమానాలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ గార్మెంట్ ఫ్యాక్టరీస్పై ఆధారపడి ఉంటుంది. ఢాకా భారత్ యొక్క పతనాన్ని కోరుకుంటే మేము ఢాకాను పతనం చేయగలము అనే సందేశం ఇవ్వడానికే ఢాకా యొక్క గార్మెంట్ ఫ్యాక్టరీస్పై దాడులు చేస్తున్నారా? ఇవన్నీ అనుమానాలే. అక్టోబర్ 22న మియాన్మార్ బార్డర్లో ఉన్న NSCN ఖాప్లాంగ్ ఉల్ఫా ఉగ్రవాద క్యాంప్స్పై డ్రోన్స్తో ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. ఎందుకు దాడి చేశారు అంటే పాకిస్తాన్ ISI ఈ ఉగ్రవాదుల ద్వారా చికెన్ నెక్ను కట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. సో అందుకే ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళపై దాడి జరిగింది. యాక్చువల్లీ మనం ఆఫ్ఘనిస్తాన్కు తాలిబాన్కు సపోర్ట్ చేశాం. భారత్ పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ద్వారా 2 సైడ్ నుండి దాడి చేయగలదు. పాకిస్తాన్ ఏం చేస్తోంది? సర్ క్రీక్లో తమ యొక్క మూవ్మెంట్స్ను పెంచుతోంది, బంగ్లాదేశ్లో తమ యొక్క మూవ్మెంట్స్ను పెంచుతోంది, చికెన్ నెక్ దగ్గర కూడా, మియాన్మార్ బార్డర్ దగ్గర కూడా. సో ఈ విధంగా అన్ని చోట్ల ISI తమ ప్రెజెన్స్ను పెంచి భారత్ను అన్ని వైపుల నుండి అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. కాబట్టే చాలా పెద్ద స్పై గేమ్ జరుగుతోంది అని చెబుతున్నా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు బంగ్లాదేశ్లో ఏంటి పని? బంగ్లాదేశ్లో ఇంటరిమ్ లీడర్ ఉన్నాడు, ప్రజల ద్వారా ఎన్నుకున్న నాయకుడు లేడు. సో ఇలాంటి సమయంలో ఆర్మీ చీఫ్కు ఏం పని? సో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. అక్టోబర్ 23వ రోజు బ్రహ్మోస్ సైంటిస్ట్ను సడన్గా చంపేశారు. బ్రహ్మోస్ అనేది భారత్ యొక్క అతిపెద్ద ప్రాజెక్ట్. యాక్చువల్లీ బ్రహ్మోస్ను ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు కొనడానికి ఇష్టపడుతున్నాయి. బ్రహ్మోస్ ప్రాజెక్ట్ను టార్గెట్ చేశారా? బ్రహ్మోస్ సైంటిస్టుల పైన, DRDO సైంటిస్టుల పైన ISI హనీ ట్రాపింగ్ లేదా ఈ సైంటిస్టులను చంపడానికి, హోమీ బాబా తరహాలో చంపడానికి ప్లానింగ్ ఏదైనా జరుగుతోందా? సో దీని గురించి ఒకసారి అనలైజ్ చేయాలి. హిస్టరీ మనకు ఎన్నో నేర్పుతోంది. శాస్త్రి గారి గురించి 2 minutes మాట్లాడతా. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో భారత సైన్యం యుద్ధాన్ని గెలిచింది. ఈ యుద్ధంలో మన సైనికులు బార్డర్ను దాటి లాహోర్ యొక్క 60 స్క్వేర్ కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమించారు. 1965లోనే మనం బార్డర్ దాటి పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. యాక్చువల్లీ 1950sలోనే పాకిస్తాన్ USA యొక్క సీటో సెంటో వంటి అలయన్సెస్లో పాలు పంచుకుంది. USA పాకిస్తాన్కు పెటాన్ ట్యాంక్స్ను అండ్ యుద్ధ ఆయుధాలను కూడా సప్లై చేసింది. తమ మిత్ర దేశమైన పాకిస్తాన్ను ఓడించినందుకు అమెరికా శాస్త్రి గారిపై చాలా కోపంగా ఉండేది. భారతీయుల దగ్గర తినడానికి తిండి లేదు, తిండి లేని దేశం వేరే దేశాన్ని ఆక్రమిస్తుందని చెప్పి అమెరికా శాస్త్రి గారిపై మండిపడ్డది. ముఖ్యంగా అమెరికా ఈ యుద్ధాన్ని మేము ఆపుతాము, మీడియేషన్స్ చేస్తాము, సీజ్ఫైర్ చేస్తాము అని చెప్పినా కూడా శాస్త్రి గారు ఒప్పుకోలేదు. మీడియేషన్ కోసం సోవియట్ యూనియన్ దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడే అమెరికా యొక్క ఈగో హట్ అయింది. జనవరి 10th రోజు ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ సిటీ తషకాంత్లో సోవియట్ యూనియన్ ప్రీమియర్ అలెక్సీ గారి ఆధ్వర్యంలో ఇద్దరి మధ్య సీజ్ఫైర్ జరిగింది. అదే రోజు అర్ధరాత్రి శాస్త్రి గారు నిద్రలోనే చనిపోయారు. మమ్మల్ని కాదని మా శత్రువులతో సీజ్ఫైర్ చేయించుకుంటారా అని చెప్పి CIA శాస్త్రి గారిని చంపేసి ఉంటుంది అనే కాన్స్పిరసీ థియరీస్ ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యాక్చువల్లీ అన్అఫీషియల్గా CIAనే శాస్త్రి గారిని చంపేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు మోడీ గారి కేసులో కూడా ఇదే జరుగుతుంది కదా. ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో మనం 4 F-16 అమెరికన్ యుద్ధ విమానాలను లేపేశాం. కిరాణా హిల్స్లోని అమెరికన్ న్యూక్స్పై దాడి చేశాం. USA యొక్క రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ రంగంలో దిగి నేను మీ ఇద్దరి మధ్య సీజ్ఫైర్ చేయిస్తా అంటే భారత్ ఒప్పుకోలేదు. కెనడాలో మోడీ గారిని, షెబాజ్ షరీఫ్ని, అసీమున్నీర్ని పిలిపించి సీజ్ఫైర్ నేనే చేస్తానని డొనాల్డ్ ట్రంప్ అంటే మనం ఒప్పుకోలేదు.
న్యూయార్క్లో, వాషింగ్టన్లో కూడా ఎన్నోసార్లు మోడీ గారిని పిలిచి మేమే సీజ్ఫైర్ చేశాము, మీడియేషన్ చేశాము అని ప్రపంచానికి ఒప్పుకోండి అన్నా కూడా మనం వినలేదు. డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫోన్స్ను లిఫ్ట్ చేయలేదు కాబట్టే భారత్ను టార్గెట్ చేశారు. శాస్త్రి గారిని ఎలా చంపారో సేమ్ అలాగే మోడీ గారిని చైనాలో, మలేషియాలో చంపడానికి ప్లానింగ్ జరిగింది. మోడీ గారు అమెరికా యొక్క అగ్రికల్చర్ కంపెనీస్కు భారత్లో ఎంట్రీ ఇవ్వడం లేదు. అమెరికాను లెక్క చేయకుండా రష్యాతో ఆయిల్ను కొంటూ పోతున్నారు. చైనాతో డైరెక్ట్ ఫ్లైట్స్ను ఓపెన్ చేశారు. చైనాతో వ్యాపారం చేయనున్నారు. చైనా నుండి రేర్ అర్త్స్ను కొంటున్నారు. బ్రిక్స్ అని చెప్పి మల్టీలాటరల్ కరెన్సీ అంటున్నారు. డాలర్తో కాకుండా రూపీ, రూబల్, యాన్తో వ్యాపారం చేస్తా అంటున్నారు. యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని డైవర్సిఫై చేసుకుంటున్నారు. సెంట్రల్ ఏషియా దేశాలతో వ్యాపారాలను మెరుగుపరుచుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్కు సపోర్ట్ చేసి బాగ్రామ్ ఎయిర్ బేస్లో ఇండియన్ ఆర్మీను దింపనున్నారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ యాక్చువల్లీ అమెరికాకు కావాలి, బట్ మనం డైరెక్ట్గా అమెరికాకే చెక్ పెడుతున్నాం. షేక్ హసీనాను డీప్ స్టేట్ గెంటేస్తే షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చింది భారత్. సో ఈ విధంగా అమెరికా యొక్క ఇంట్రెస్ట్కు విరుద్ధంగా భారత్ చేస్తోందని చెప్పి భారత్లో ఒక పప్పెట్ ప్రభుత్వాన్ని కూర్చోపెట్టడానికి ప్లానింగ్ జరుగుతోందా? సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. మీ అనాలిసిస్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను పై చెప్పిన అన్ని విషయాలు నిజాలు అని నేను చెప్పడం లేదు. కొన్ని విషయాలకు నా దగ్గర ప్రూఫ్స్ లేవు. బట్ మీ అభిప్రాయాలను దయచేసి కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.